ప్రార్థిద్దామంటే కూర్చుంటే నిల్చలేను, కూర్చుంటే కూర్చోలేను. కుటుంబంలో మార్పు కంటే ఆస్తలేనే ఈ మొత్తంలో శారీస్తుంది అది కోరుకునేది మమ్మల్ని కోరుకునేది ఇదిగో నమ్మగారు కర్ర అమ్మగారు నాకు డౌట్ అమ్మగారు అత్తయ్య గారు దుబాయ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను తాగానా నా వారింటికో పక్క నాకు కలుస్తున్నావు ఇప్పుడు చెప్తున్నారు.
అమ్మా చెబుతాను. నీ పిల్లకి ఇంతవట్టి కాఫీ ఇచ్చింది, నీ పిల్లని టిఫిన్ తెచ్చి ఇచ్చింది, ఇంకెక్కడ ఆరోగ్యం జాగ్రత్తరా? ఏంటి కాఫీలు ఇవ్వట్లేదా? ఏమే ఏంటి కాఫీలు ఇవ్వట్లేదంట? ఏంటి నీ టిఫిన్ కూడా పెట్టట్లేదా? ఏమే రాలే ఏంటి మా అమ్మ టిఫిన్ కూడా పెట్టట్లేదంట? నువ్వు పెడతారా కానీ వెళ్ళవయ్యా. ఇదిగోండి అత్తయ్య కాఫీ. ఏందమ్మా ఇది? కప్పులో కాఫీ ఏది? కప్పు ఉంది కానీ నేనేదో మాట వస్తుంటే నువ్వు మరీనమ్మా. ఉట్టి కప్పు నేనేం చేస్తున్నది? ఇదిగోండి అత్తయ్య టిఫిన్. అమ్మా మాదమ్మా, ఇంట్లో ఏంటిది ఇది? నాకు అర్థం కాని టిఫిను. ఏంది నేను టిఫిన్ పడేసావా లేదా తల్లి? ఆ ఇడ్లీ ఉప్మా చేసి పెట్టా. ఇంకా ఆరోగ్యం బాగుండమంటే ఏముంది? పారేయాలని నాకు పెడుతుంటే మాయదారు అంత పచ్చగా వచ్చి అడకపోవటమే. ఏమమ్మా మా ఆయన తాగపోతూ అందరూ నేను ఆడుకొని తర్వాత అరే డిప్పో అరే డిప్పా అమ్మగారు చెప్పనమ్మగారు ఆ ఇడ్లీ ఏం కూర? ఏదో ఆకుకూర ఉంటుంది అమ్మగారు. ఆకులు తినడానికి మనం ఏమైనా మేకమా ఏంటి? వెళ్ళి మార్కెట్కి వెళ్ళి 2 కేజీలు చికెన్ పట్టు. సరే అమ్మగారు. రే డిప్పో అమ్మగారు ఎక్కడికి రా వెళ్తున్నా? మార్కెట్కి అమ్మగారు. ఎందుకురా? చిన్నమ్మగారు చికెన్ అమ్మని సరిగా వేస్తున్నాం అమ్మగారు. చీప్గా చికెన్ ఏంటిరా? మార్కెట్కి వెళ్ళి 3 కేజీలు మటన్ ఎత్తురా మనకి. సరే అమ్మగారు. పొద్దున టిఫిన్ సర్లేదు, మధ్యాహ్నం 2 అయింది, ఆకలేమో మండిపోతుంది. ఏం చేస్తున్నారో ఏమో, ఇటు చికెన్ అంట ఇటు మటన్ అంట. ఇలా పండగే. పెద్ద కోళ్ళ, ఓ పెద్ద కోళ్ళ, ఆరడింగు మా ఇది చిన్న కోళ్ళ, ఓ చిన్న కోళ్ళ, విరిసే మొగ్గలి ఏం దీపం పెట్టింది, ఏం ఆకలి ఎత్తుంది. ఆకలి లేదు, ఏం లేదు, నా బాధ నాదే. ఈ పూటకు వస్తే ఈ డెప్పంగా ఆడొచ్చాడు. డెప్ప డెప్ప అమ్మగారు ఆకలి వారు పట్టించుకోవట్లేదురా. నువ్వన్నా కొట్టుకెళ్ళి టిఫిన్ కట్టించుకున్నాను. డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఇంతకు సంసారం ఏదాలంటే వాళ్ళకి అర్థం కాదాయే. ప్రతి రూపాయి ఎంత ఇదిగో ఖర్చు పెట్టేవాడే తెలిసింది. నువ్వు టిఫిన్ కట్టించుకున్నా. సరే అమ్మగారు. రే డెప్ప, అమ్మగారు ఏంటి చెప్పకుండా వెళ్తున్నా? ఎంత ఇచ్చాను? 20 రూపాయలు ఇచ్చారు అమ్మగారు. టిఫిన్ కట్టించుకున్నాక రూపాయి వచ్చింది. నీకు అనుకునేవు జాగ్రత్తగా తెచ్చి. రూపాయి ఎలా తెచ్చియలేము మామూలుగా లేము అసలు. తిను తిను ఆ మరం కొట్లే తిను. చాకు పెట్టి పెడుతుంది తొందరగా.
ఇక్కడ ఏమైంది అమ్మగారు పెద్దయ్య గారికి పురస్కారం పడిపోతుంది నేను తీసుకున్నాను అమ్మగారు ఇదిగోండి ఏం చెప్తా అమ్మగారు చెన్నై గారి దొరికిందండి మేము ఆ కొడుకు కోడలకి గొడవలు పెట్టింది మామూలుగా మేము అసలు ఇదిగోండి తెలీదు తెచ్చించా నేనే తోడుపడా రావే బయటికి మా డబ్బులు తీసుకొని జలసాలు చేసుకుంటా చికెన్లు తెచ్చుకొని తింటావా డబ్బుంటే కష్టపడి తెచ్చుకొని తినవే చూద్దాం ఎందుకో ఏం చేయను ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తారు అన్ని దొంగ బుద్ధులే ఎవరమ్మా దొంగబుద్ధి నీదేనమ్మా దొంగబుద్ధి మాకు తెలుసులే పోమా పండక్కి పబ్బాన్ని చర్చికి వెళ్ళే మీలాంటి వాళ్ళు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే మా లాంటి వాళ్ళ మీద పడి చేస్తారు నిజంగా నువ్వే పోయి చెప్పాలి కాకపోతే వందనాలు పాస్టర్ గారు ఎంతసేపటికి గొడవలే పిల్లలన్నా మారితే పిల్లల ద్వారా కుటుంబం మారుతుందని నేను ఆశపడుతున్నాను పాస్టర్ గారు దుష్టులు పాపలతో సమానము ఎవరిని ద్వేషించకూడదు అందరినీ ప్రేమించాలి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం ప్రియా పరిశుద్ధుల జీవన దేవ ఇదిగో దుష్టులు పాపలు ఉన్నాయా వారికి దారుణ స్థాయి చేసి వారిని పరిశుద్ధంగా మార్చుకోవాలి ఇదిగో దుష్టులు పాపులతో సమానం మనం ఎవరిని ద్వేషించకూడదు మనం అందరినీ ప్రేమించాలి కదా మన పాస్టర్ గారు చెప్పారు కదా సండే స్కూల్లో మీరు ఎందుకమ్మా రోజు గొడవలు పడతారు అవును నిజమే మనం కూడా మారి అత్తయ్య గారిని అందరం బాగుంటాం దేవుని కలిసి జీవించాలంటే మొదటిగా కుటుంబాన్ని కట్టుకోవాలి దేవునిలో మనం అందరం కలిసి నడిస్తే కుటుంబాలు మారుతాయి ఎవరైనా ఎదుటి వాళ్ళని దూషించకూడదు ప్రేమించాలి ఎవరినైనా మనం తప్పు చేసిన కానీ మొదట మనం క్షమిస్తేనే పరలోకంలో ఉన్న దేవుడు మనల్ని క్షమిస్తాడు మారు మనసు కలిగి తక్షణమే దేవుని వేడుకున్న వారికి పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది అందరూ మారు మనసు కలిగి ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా మేము తీసుకెళ్తున్నాం ప్రార్థన చక్కగా